హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ట్రావెల్ విత్ సాయి. నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ చూద్దాం. నేను ఎప్పటి నుంచో కలెక్ట్ చేసుకున్న హ్యాండ్ బ్యాగ్స్ అంటే నాకు చాలా హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా పిచ్చి. ఏం చూసినా కొంటాను అన్నమాట. మా అబ్బాయి ఏం చేస్తాడు తెలుసా, నాన్న హ్యాండ్ బ్యాగ్ రా బాగుందంటే నడండి బ్యాగ్ లేదేం లేదు. మొన్న ఏం చేస్తారు, అవన్నీ వాడినాక అప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు కొత్తగా, అంతే. వద్దు కొనొద్దు, చాలా కట్ చేస్తాడు తెలుసా. నేను ఒక విషయం, 1 2 ఉంటే అనుకోవచ్చు, చూసారా, ఇన్ని పెట్టుకొని మళ్ళీ కొత్త ఆర్డర్ పెడతారు. అప్పుడు ఎవరికి చెప్పాలి? వద్దు అనుకోండి, ఎవరేమంటారు? నీ పెళ్ళైతే వద్దందులే, చూసారా, ఇప్పుడు నా ఇష్టం. ఇలా అంటే ఇలా కొడతారు. మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువైపోయింది. నా ఇష్టం, ఇప్పుడు నా ఇష్టంగా కొనుక్కుంటా. నీ పెళ్ళైనాక ఎలాగో కొనివ్వవు కదా, అందుకని నా ఇష్టం, నాకు నచ్చినవి కొనుక్కుంటా. ఫ్రీ బర్డ్. నేను వద్దన్న మీరు ఆగుతున్నారు ఏంటి? ఎన్నుండి చూడండి. అసలు ఎక్కడైనా వెళ్తుంటే బ్యాగ్, నా బ్యాగ్ బాగుందంటే వద్దు, బ్యాగ్ వద్దు, నడండి అంటాడు. అస్సలు బ్యాగ్ దగ్గరకే పోనివాడు. ఒక మ్యాటరు, చిన్న ఇన్ఫర్మేషన్. మా ఇంట్లో వాల్ డ్రాపు, ఒక బీరువా, మొత్తం చీరలు ఉంటాయి. ఆఖరికి ఆ బీరువాల వాల్ డ్రాప్ సరిపోలేదు, హ్యాండ్ బ్యాగ్ నా బెడ్రూమ్ లో పెట్టారు సార్. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. నా బట్టలు కూడా అన్ని లేవు తెలుసా. మా ప్రాబ్లం మేము చెప్పుకుంటున్నాం, ఆగండి. మీరు మాట్లాడుతూ ఏడుస్తున్నావా? అది రూమ్ లో సరిపోలేదు, నా బెడ్రూమ్ లో పెట్టారు సార్. ఏంటి సార్ ఇది? ఎక్కడ న్యాయం చెప్పండి మీరే. చెప్తాను, లేడీ వాడు ఏడుస్తాడు, అలా ఏడుస్తా ఉంటాడు. మనకు అంటనే వాళ్ళు అంటారు. జెంట్స్ ఏం చేస్తారు, లేడీస్ బాధలు వాళ్ళకి అర్థం కావు, లేడీస్ ఇంట్రెస్ట్లో వాళ్ళకి అర్థం కావు. ఓకే, కలెక్షన్ చూద్దాం ఒకసారి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఈ పర్స్ అండి, ఇది ఎప్పుడుదో అండి, ఎన్నో సంవత్సరాలు అవుతుంది. జస్ట్ చిన్న పర్స్ అనమాట, లైట్గా ఏదన్నా చిల్లరగా ఏదన్నా తీసుకెళ్ళి. ఇప్పుడు ఇది ఎక్కువ యూజ్ చేయట్లా, ఫోను అన్నీ ఉంటాయి కదా, అప్పట్లో ఇది యూజ్ చేసా. నెక్స్ట్ ఇది ఎప్పుడన్నా ఏం చేస్తానంటే, జస్ట్ ఇక్కడిక్కడ వెళ్ళేటప్పుడు ఇది తీసుకెళ్తా. దీనిలో చిల్లర ఉంటుండో, కాయిన్స్ ఉన్నాయి, 10 రూపీస్ కాయిన్స్. అవి ప్రతి దానిలో కాయిన్స్ ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. ఇది ఓకేనా. నెక్స్ట్ ఇది మేము టెంపుల్లో పూజలకి వెళ్ళేటప్పుడు, నెక్స్ట్ ఇక్కడిక్కడ చిన్న ఫోను, పర్స్, ఫోన్ పట్టుకొని జస్ట్ ఇక్కడిక్కడ చిన్నటికి ఫోన్కి, ఓన్లీ ఫోన్ కోసం క్యారీ చేసుకోవటానికి. మా టెంపుల్లో పూజలు అయ్యేటప్పుడు అక్కడ చేస్తాం కదా, పని చేసేటప్పుడు, సర్వీస్ దేవుడు సేవ చేసేటప్పుడు ఫోన్ ఎక్కడ పెడతామండి, ఎవరన్నా ఎత్తుకుపోతారని భయంతో ఇది వేసుకొని చేస్తామన్నమాట. అందుకని ఇది ఎక్కువ యూజ్ చేస్తా అట్లా. నెక్స్ట్ అన్నీ కవర్ వేసి ఎందుకు ఉంచానో తెలుసా, డస్ట్ పడకూడదని. ఎందుకంటే ఒక్కోసారి ఒక్కొక్కటి వాడతాను, కరెక్ట్గా అన్ని రెగ్యులర్ ఏది వాడను. అందుకని అన్నిటికీ కవర్ వేసి పెడతా, నీట్గా ఉండాలని, డస్ట్ పడకుండా ఉండాలని. ఇది కొత్తదే, ఇంకా వాడలే, మొన్ననే వచ్చింది, ఇంకా వాడలేదు. బాగుందా? అన్నిటికి కవర్ పెడతా. నెక్స్ట్ ఇది కూడా ఎప్పుడో తీసుకున్నదేనండి, ఒక్కోసారి ఒక్కోటి వాడతా. బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఒకటి, అంటే ఆ రోజు ఐటమ్ని బట్టి, తీసుకెళ్లే వస్తువులను బట్టి ఇది వాడతాను అనమాట. ఇదొకటి, ఇది ఎక్కువగా వాడతా. చిన్నగా ఇక్కడ వెళ్ళేదానికి చిన్నగా వాడుతుంటాను అనమాట. ఇది జస్ట్ ఒకటే జిప్ ఉంటుంది, అంతే, ఏముండదు, జస్ట్ ఒక జిప్పు. ఇందులో కూడా ఇది రెగ్యులర్ ఎక్కువ వాడేది, అంటే చిన్నగా. నెక్స్ట్ ఇది కూడా బాగుందని కొనుక్కున్నా, కానీ ఎక్కువ వాడలేదు, ఎప్పుడన్నా ఒకసారి వాడతా. ప్రతి దానిలో పెన్ను, చిల్లర, డబ్బులు, ఎంత ఎప్పుడు అన్నీ వాడతాను కదా, ఇందులో కొన్ని అన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇది ఇదొక 10 years అవుతుంది ఈ బ్యాగ్ కొని. లాంగ్ బెల్ట్ వస్తుంది, జిప్స్ వస్తాయి, 3-4 జిప్స్ వచ్చాయి. బాగుంటుంది ఇది కూడా, అంటే దేనికోసం పర్పస్గా వేసుకుంటున్నానో దాన్ని బట్టి సైజులు వాడతాను అనమాట. నెక్స్ట్ ఇది కూడా అంతే, ఎప్పుడు ఎక్కువ కాదులే, ఈ మధ్యనే కొన్నాను. ఇది ఒకటి 4-5 జిప్పులు ఉంటాయి. ఇది ఎక్కువ
పేపర్సు, పెద్ద పెద్ద పేపర్స్ కానీ ఏమన్నా తీసుకెళ్తాం కదా, ఆ టైంలో క్యాష్కి అలా ఎక్కువ ఏమన్నా తీసుకొచ్చే టైంలో ఇది తీసుకెళ్తాను అనమాట. ఈ పెద్ద బ్యాగ్, ఇది పెద్ద బ్యాగ్ అనేది ఇది ఒక్కటే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపాను. పెద్ద బ్యాగ్కి ఒక్కటే పెట్టుకుంటా అంతే. ఇది మాకు తెలిసిన ఆంటీ ఉండే, ఆంటీ వాళ్ళు ట్రిప్పులు ఎక్కువ వెళ్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు. ఆంటీ ఏమో గిఫ్ట్ తీసుకొచ్చారు. ఇది ఆవిడ గుర్తుగా ఇది పెట్టుకుంటున్నా ఎప్పుడన్నా ఎక్కడికన్నా. ఇంతవరకు అయితే ఇంకా వాడలేదు కానీ బాగుంది. ఇది ఆంటీ గిఫ్ట్ ఇచ్చారు. ఇది కూడా ఒక ఆంటీ గిఫ్ట్ ఇచ్చారు, నా ఫేవరెట్ ఆంటీ. అలా అనద్దేమో, ఇది రీసెంట్గానే ఆంటీ గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా అది అసలు ఇది వాడలేదు. ఇది బాగుంది కదా, అదనమాట. దీనికి కూడా ఒకటే జిప్ ఉంది. అది నెక్స్ట్ చూసినవన్నీ కొంటానని అందుకే తిడతాడేమో నా కొడుకు, తిడతాడు. ఇదొకటి పర్స్ అనమాట. ఇగో ఇట్లా ఫోను. నెక్స్ట్ మాట్లాడుకుందాం. అది ఎన్నిసార్లు వాడారు? ఒక 2-3 టైమ్స్, 4-5 టైమ్స్ వాడి ఉంటాను. ఇది 4-5 టైమ్స్ అంటే ఇందులో 1-2 సార్ల కన్నా ఎక్కువ ఇందులో ఒక్కటి వాడింది లేదు. ఏదో ఫంక్షన్లకు వెళ్తే తప్ప. ఇది ఫంక్షన్లకు ఎక్కువ వాడలేదు. ఇవే అంటున్నాను. ఇగో మా వారి ఫోటో పెట్టుకున్నాను. నీ ఫోటో ఉండదు ఉండదు. ఇది ఇందులో కూడా చిల్లర ఉందిరా. ఇది ఫోను ఏమన్నా కార్డ్స్ పెట్టుకోవటానికి అంతే, ఇంక పెద్దగా ఏమి యూజ్ అవ్వదు, అందుకే తక్కువ వాడతా. నెక్స్ట్ ఇది పార్టీ వేర్. చూసారా, బాగుంది కదా, బాగుంది కదా. ఉడుక్కుంటున్నాడు, అది ఎంత కుళ్ళుకుంటున్నాడు తెలుసా. అది కుళ్ళుకుంటా ఉంటాడు, నేను కొంటా ఉంటా. ఇదన్నమాట పార్టీ వేర్ పర్స్. బాగుంది కదా. దీనికి ఏం జిప్స్ ఏమి ఉండవు, ఒకటే ఉంటుంది. రావట్లా, ఇగోండి ఇంకెంతే, ఇంతే అంటే. నేను వీడియో కోసం కలెక్షన్ కాదండోయ్, ఎప్పటి నుంచో కలెక్షన్ ఇది. ఎందుకంటే వీడియో కోసం ఏమీ చేయను, నా ఓన్గా నా ఇష్టంతో చేసుకున్న కలెక్షన్. నాకు ఇష్టం కాబట్టి ఆ కలెక్షన్ అంతే. నేను ఇప్పుడు ఏదో వీడియో తీయాలని కానీ షూట్ చేయాలని కానీ ఇప్పుడు కలెక్షన్ కాదు. ఇది ఒకటి పార్టీ వేర్. బాగుందా, కానీ చాలా బాగుంటుందండి ఇది కూడా. ఇది ఎక్కడంటే ఇవన్నీ కొన్ని ఆన్లైన్, కొన్ని ఆఫ్లైన్ అలా అనమాట. ప్రతి దానిలో చిల్లర డబ్బులు ఉంటాయి. ఒకటి జిప్పు లోపల చిన్న స్మాల్ జిప్ అంతే. బాగుందా, చూసుకో. ఇది ఒకటి అండి. ఇది కూడా ఆన్లైనే. ఇది ఆన్లైన్ చేసా షాపింగ్. వైట్ కాదు, క్రీమ్ కలర్ వస్తుంది. ఇది సింగిల్ బెల్ట్ వేసుకోవచ్చు, షార్ట్ వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇది చైన్ వస్తుంది అన్నమాట. ఇది బ్యాగ్. ఇందులో ఎంత ఉంది, చిల్లర ఉంది. అన్ని ప్రతిదానిలో చిల్లర ఉంటుంది. ఇది క్రీమ్ కలర్. నెక్స్ట్ ఇది ఒకటి. ఇది కూడా ఆన్లైన్. ఎక్కువ మ్యాక్సిమం ఆన్లైనే చేస్తా, ఆన్లైన్ షాపింగ్. బాగుందా. ఇది పర్స్ కింద వాడుకోవచ్చు, హ్యాండ్ బ్యాగ్ కింద వాడుకోవచ్చు, మన ఇష్టం. బెల్ట్ తీసేస్తే పర్స్, ఓ పెద్ద పర్స్, బెల్ట్ ఉంటే హ్యాండ్ బ్యాగ్, సెంటర్లో ఒక జిప్ వస్తుంది. చిల్లర డబ్బులు ఉన్నాయి దీనిలో కూడా. ప్రతి దానిలో ఉంటాయి. ఖాళీ పర్స్ పెట్టకూడదు అంట కదా, అందుకని ప్రతి దానిలో చిల్లర పర్స్. ఎక్కువ బ్యాగులు ఉంటే ఎక్కువ పర్స్, ప్రతి దానిలో చిల్లర పైసలు కానీ ఏమన్నా ఉంటాయి అట్లా. కానీ ఎక్కువ ఈ రెగ్యులర్గా వాడే అయితే ఇవి వాడనండి. ఎక్కడన్నా బయట ఊరు వెళ్ళేటప్పుడు
అట్లాంటి టైంలో ఇట్లాంటివి కొన్ని వాడతా. ఇట్లాంటివి కొన్ని ఏం చేస్తానంటే ఊరు వెళ్ళేటప్పుడు పార్టీలకి అలా వాడుతుంటాను, ఈవెంట్స్కి అట్లా. ప్రతిదీ రెగ్యులర్గా అయితే వాడను ఇవన్నీ. ఇది కూడా చాలా ఎప్పుడు అయింది, ఒక 4-5 ఇయర్స్. ఎక్కువ బ్యాగుల మీద పోవండి నాకు త్వరగా. షార్ట్ అనమాట, ఇది షార్ట్ బెల్ట్ వస్తుంది. లాంగ్ షార్ట్ రెండు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ బ్యాగుల మీద అసలు నాకు బ్యాగులు అయితే త్వరగా పోవు. నేను అనుకుంటా పోవాలనుకుంటాను కానీ అస్సలు పోవు, అవి అట్లనే ఉంటాయి. ఇగో ఇందులో కూడా ఉంటాయి పైసి. అది ఇదొక జ్ఞాపకం అన్నమాట, డ్రీమ్. ఏం డ్రీమ్ చెప్పునానా? ఇది ఎప్పుడు ఎక్కడ తీసుకున్నాను చెప్పు. ఇది అప్పుడు ఒకసారి మేనకక్క, జాన్సక్క వాళ్ళంతా వచ్చి, మేనకక్క అత్త వాళ్ళంతా వచ్చారు చూడు. ఎగ్జిబిషన్ వెళ్ళాం కదా, చింతలు ఎగ్జిబిషన్ పెట్టారు కదా, అప్పుడు తీసుకున్నాం. మా వదిన నేను ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు తను ఒక బ్యాగు నేను ఒక బ్యాగు. తను వాడుతుందో లేదో తెలియదు, నేను కూడా వాడట్లేదు, కొనేసి మాత్రం పెట్టుకున్నాం. అప్పటి నుంచి వాళ్ళు పిల్లల గిఫ్ట్ అనమాట, మదర్స్ డే గిఫ్ట్ అనుకుంటా ఇది. అది జరిగి కూడా అవుతుంది ఒక 7-8 ఇయర్స్ అవుతుందేమో, కానీ ఎలా ఉందో అలానే ఉంది. ఇది అస్సలు ఒక్కసారి కూడా వాడలా. అన్నీ వాడాను కానీ ఇది అస్సలు ఒకసారి కూడా వాడలా, ఎక్కడికి తీసుకెళ్ళా. ఇది అట్లానే ఉంది. కానీ అన్నీ కవర్ ప్యాక్ చేసి పెడతాను, ఎందుకంటే దుమ్ము పట్టి పాడవుతాయని. ఎక్కువ బ్యాగులు కదా, అట్లా ఏదైనా కొంచెం జాగ్రత్తగా నీట్గా వాడుకోవడం అలవాట్లేండి. ఓసిడి అంటారు మా ఫ్రెండ్స్ అంతా, ఏడిపిస్తుంటారు. నీ కోడలు నీకు ఇంత నీటు అంటా కదా, నీ కోడలు నీట్గా ఉన్న కోడలు రాదు అంటారు. అలా అనొద్దబ్బా, మంచిగా చెప్పించకండి, మంచిగా చెప్పండి, మంచి కోడలు రావాలని ఆశీర్వదించండి అంటాను నేనైతే. ఎందుకంటే నీట్గా ఉన్న అత్తకంట నీట్గా ఉన్న కోడలు రాదంటాను. ఇగోండి ఈ బ్యాగ్, ఇది కూడా పార్టీ వేరు అనేదానికంటే ఎక్కువ లాంగు ఊరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తా. ఎందుకంటే ఊరు వెళ్ళేటప్పుడు ఎక్కువ క్యారీ చేయాలి కదా, అందుకని చెప్పేసి ఇది తీసుకెళ్తా. ఇది పార్టీ వేర్ కూడా చాలా తక్కువ వాడను. ఎందుకు పార్టీ వేర్కి మనం ఏం తీసుకెళ్తామండి, ఒక ఫోన్ ఉంటుంది, ఇంకా కాసేపే కదా, గిఫ్ట్ కవర్ ఏమన్నా ఉంటుంది, ఇంకా అంతే కదా. పెద్ద ఏం తీసుకెళ్ళి ఏం చేస్తాం. నాకైతే మేకప్ వేసుకోవటం, ఎందుకు ఉడుక్కుంటున్నాడు మా వాడు. మేకప్ వేసుకోవటం, లిప్స్టిక్లు పెట్టుకోవడం నాకు అట్లా ఇష్టం ఉండదు అనమాట. నేచురల్ ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఈ వీడియో తీసినప్పుడు కూడా ఎప్పుడు మేకప్ తెప్పడానికి కనిపించాను. మేకప్ వితౌట్ మేకప్ అంతే. ఎందుకు మీ ఆవిడ వస్తే వేస్తుంది, నాకైతే మేకప్లు ఇష్టం ఉండవండి. జస్ట్ నార్మల్గా ఫేస్ వాష్ చేసుకుంటా అంతే, జస్ట్ అంతే. ఇంకా అంతకుమించి ఏం చేయాలి, నాకు ఇంట్రెస్ట్ ఉండదు మేకప్ వితౌట్ మేకప్. అదనమాట. ఇది నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్. మొత్తం ఎన్నంటే 20 అయినాయండి. మొత్తం టోటల్ 20 బ్యాగ్స్. చూసారా నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్. మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? మీరు కూడా ఇలానే కొంటారా? షాపింగ్ చేస్తారా? మీ అబ్బాయి కూడా ఇట్లానే తిడతాడా? మీ వారు ఏమన్నా తిడతారా? చెప్పండి కామెంట్లో. ఇన్ని బ్యాగ్స్ ఉన్నాయి. టోటల్ 20 అండి బ్యాగ్స్. పర్సులు 3 కదా ఉన్నాయండి బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్. ప్రైజెస్ అయితే ఐడియా లేదండి. ఈ అన్నీ అప్పుడప్పుడు కొన్నాయి కదా, ఈ చిన్నవి అంటే ఇప్పుడు కొన్ని అయితే ఐడియా ఉంది. ఇదొక 500 ఏముంది, ఇదొక 250 అలా ఏవో కొన్ని అంతే. అవన్నీ ప్రైజెస్ అయితే ఏం గుర్తుండవు. నా మీద ప్రేమతో తెచ్చారు ఆంటీ వాళ్ళు ఈ 2 బ్యాగ్స్. ఎప్పటి నుంచో మీకోసం ఈ బ్యాగ్స్ అన్నీ కలెక్షన్ చూపిద్దాం, నా బ్యాగ్ కలెక్షన్ అని చూపిద్దాం అనుకుంటే ఇప్పటికైంది అనుకుంటున్నా కానీ అవ్వలేదు. ఈ బ్యాగ్స్ మీకు నచ్చా లేదా, నా కలెక్షన్ ఎలా ఉంది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చూపించండి నా వీడియో. కానీ మా హస్బెండ్తో కూడా బాధ లేదండి, అస్సలు ఎటువంటి ప్రాబ్లం లేదు. మా వాడితోనే ప్రాబ్లం.
అస్సలు ఏం కొనుక్కుంటే చీరలు కొనుక్కుంటే అసలు ఉన్నాయన్నీ సరిపోదాని మా ఈ బ్యాగులు కొనుక్కుంటే అదే గోల. కానీ మా వారు అస్సలు ఏమన్నారు, మా వాడితో మాత్రం గొడవ. అది ఓకేనా. థ్యాంక్ యూ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ వాచింగ్. యువర్ వాచింగ్. థ్యాంక్ యూ వాచింగ్. అంతేనా? కరెక్టేనా? అరే చెప్పరా.